ముందుగా మానవతరాయ్ గారు సార్ మీరే చెప్పాలి. అంటే ముఖ్యంగా నిన్న ప్రధాని కొన్ని రోజులుగా ఏదైతే కాల్పుల విరమణకు సంబంధించి విమర్శలు ముఖ్యంగా కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వస్తున్నాయో వాటికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏంటి ఆ వివరణ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు యుద్ధం ఎందుకు ఆపారో ఇప్పటికీ సందిగ్ధమే. యుద్ధం మోడీ చెప్తే మేము వినలేదని చెప్పి, మన ట్రంప్ చెప్తే మేము వినలేదని చెప్పి మోడీ గారు చెప్తారు. మాకు మేము తీసుకున్న నిర్ణయం అని చెప్తారు. మళ్ళీ నిన్ననే మోడీ మన ట్రంప్ గారు స్వీడన్ లో పోయి నేనే ఆపినా అని చెప్తారు. అంటే 30 సార్లు ఇప్పటికి, నిన్న దాకా 29 సార్లు, 30 సార్లు కూడా స్వీడన్ దేశంలో పోయి నేను చేయబట్టే యుద్ధం ఆగిందని చెప్పి మళ్ళీ ఆయన మాట్లాడారు. ఒక పక్క భారతీయులను చిన్న చూపు చూస్తాడు, భారతీయ విద్యార్థులకు అక్కడ ప్రవేశాలు లేకుండా చేస్తాడు. అక్రమ వలసదారులు ఒకవేళ ఉంటే వాళ్ళని ఏం చేయాలా, జాగ్రత్తగా భారతదేశంలో పంపాలి వాళ్ళు. కానీ అవమానకరంగా అమర్యాదగా వాళ్ళకి బేడీలు వేసి సంఖ్యలు వేసి విమానంలో భారతదేశంలో దింపినటువంటి ఉదంతాలు. భారత్ అంటే వాళ్ళు దించుకుంటే, వాళ్ళు సరుకులు దింపుకుంటే పన్నులు ఉండవు. మనం మాత్రం విదేశాలకు వాళ్ళు అమెరికా దిగుమతి చేస్తే మన పైన 30-40% పన్నులు విధిస్తారు. ఇది అమెరికా యొక్క నీతి, భారతదేశం పట్ల అనుసరిస్తున్న విధానం. గతంలో 1971లో కూడా అక్కడ ఉన్నటువంటి రిచర్డ్ నిక్సన్ అనేటువంటి అధ్యక్షుడు కూడా ఇందిరాగాంధీనే వారికి యుద్ధం చేయొద్దని చెప్పి బెదిరించారు. కానీ ఇందిరాగాంధీ గారు ఉరిమి చూసి కళ్ళల్లో నువ్వు మా దేశంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని చెప్పారు. అదేవిధంగా మన అరేబియా సముద్ర జలాల్లో వాళ్ళ యొక్క యుద్ధ నౌకలు పెట్టి మేము మీపై పోరాటం చేస్తాం, మీరు పాకిస్తాన్ పై యుద్ధం చేస్తే అని చెప్పి వాళ్ళు ఆ విధంగా బెదిరించినా సరే వినకుండా పాకిస్తాన్ ఓడించి ఇందిరాగాంధీ ఆ రోజు బంగ్లాదేశ్ కు విముక్తిని ప్రసాదింపజేశారు. కానీ యుద్ధం ఏం సాధించింది, ఏం ఫలితాలు వచ్చినాయి? 26 మంది మన భారతీయ పౌరుల, మహిళల పౌరుల నుదుటిన సింధూరం తుడిచిపెడితే కనీసం ఆ యుద్ధం మరి పాకిస్తాన్కి అర్ధరాత్రి ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది? రాజ్నాథ్ సింగ్ గారు దాడులు చేశారు, మేము సైనికులపై దాడులు చేయలేదు, మేము చేసింది ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నాయో వాటిపైన దాడులు చేశాం, మాకు సైనికుల పైన దాడి చేసే ఉద్దేశం లేదు, ప్రజలపైన దాడి చేసే ఉద్దేశం లేదని రాజ్నాథ్ సింగ్ గారే స్పష్టంగా చెప్పారు. అంటే దీని ఉద్దేశం ఏంది? యుద్ధం చేయాలన్నటువంటి మానవతరాయ్ సార్, ఇది అంటే ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఈ మాట చెప్పారు కదా, ఎగ్జాక్ట్ గా ఉగ్రవాదులు ఉన్నటువంటి లొకేషన్స్ వాటి పట్లనే టార్గెటెడ్ గా ఉన్నటువంటి వాటినే చేశాము, పౌరుల పైన కాదు మాది ఇది అని చెప్పేసి ఆ రోజు కూడా అనౌన్స్ చేశారుగా. అదే అనౌన్స్ చేసిన ఉద్దేశం ఏంటి, మన భారతీయ సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేసి ఆ రోజు మొత్తం కూడా ప్రతి చోట యుద్ధానికి వెళ్తున్నాం, ప్రతిపక్షాలను కూర్చోబెట్టి యుద్ధానికి వెళ్తున్నాం అంటే కాంగ్రెస్ నాయకత్వం, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మేము మీ వెంట ఉన్నాం, దేశం విషయంలో అందరం ఏకమైదాం, పాకిస్తాన్ ని మరొకసారి ఓడించాలి, బుద్ధి చెప్పాలని చెప్పి అండగుంటే ఏం చేశారు? మోడీ మాట, మన ట్రంప్ మాటలకు మోడీ భయపడ్డారని చెప్పి స్పష్టంగా అర్థమైపోతుంది. కనీసం ఖండన ఎందుకు ఇవ్వలేదు భారత ప్రభుత్వం? నరేంద్ర మోడీ గారు, ట్రంప్ పదే 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 నేనే యుద్ధాన్ని ఆపుతున్నా, నేను ఆ జోక్యంతోనే యుద్ధం ఆగిందని నిన్న కూడా ప్రకటించిన కనీసం ట్రంప్ను ఎదిరిస్తూ ఒక ఖండన మాత్రం లేదు. అదే ఆ రోజు 1971 ఇందిరాగాంధీ గారు నిక్సన్ కు వార్నింగ్ ఇచ్చి మరి ఈ మీ దేశంలో మీరు చూసుకోండి, మా దేశం సంగతి మేము చూసుకుంటాం అని చెప్పి యుద్ధం గెలిచినటువంటి గొప్ప చరిత్ర అక్కడ ఉన్నది. కాబట్టి ఇక్కడ మొత్తం కూడా వైఫల్యం కనపడుతుంది. నిజంగా తలదించుకునేటువంటి అంశం ఇది. దేశ పౌరులంతా కూడా యుద్ధానికి సన్నద్ధమైనప్పుడు, యుద్ధం చేయాలన్నప్పుడు సైనికుల యొక్క చేతులు కాళ్ళు ఎందుకు కట్టేయాలి? భారత జవాన్లు వీరత్వాన్ని విరోచితంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళ పాకిస్తాన్, ఎందుకంటే 100 మంది ఉగ్రవాదులను చంపితే పాకిస్తాన్ సైనికులు వెళ్లి నివాళులు అర్పించారు. ఎంత దారుణం అసలు! ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది పాకిస్తాన్ సైనికులు. మరి అట్లాంటప్పుడు మన భారత సైనికులు యుద్ధానికి సిద్ధంగా ఉండి మొత్తానికి గెలుపు అంచుల వరకు పోయిన తర్వాత ఎందుకు వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేశారు? అది చాలా బాధాకరమైన అంశం. దానికి నరేంద్ర మోడీ గారు ఉభయ సభల్లో కూడా, బీజేపీ ప్రభుత్వం ఉభయ సభల్లో, లోక్సభ రాజ్యసభలో కూడా సమాధానం చెప్పలేదు. ఇప్పటి వరకు దాటవేసే ప్రయత్నాలు చేస్తుంది, కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంది, తన కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుంది. ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్ కి మిత్రత్వంగా అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది కాదు, ఇది పద్ధతి కాదు. దయచేసి పాకిస్తాన్, ఎందుకంటే ఈ దెబ్బతో పాకిస్తాన్ పని అయిపోద్ది అనుకోండి. పిఓకే, ఎందుకంటే వీళ్ళ బీజేపీ పుట్టుక వెనక కూడా పిఓకేని మేము ఆక్రమిస్తాం అనేది. పిఓకేని ఆక్రమించారు, కనీసం పిఓకేలో ఒక ఎంట్రీ కూడా పీకలేకపోయారు. యుద్ధం మొన్న నిజంగానే సైనికులకు అవకాశం ఇచ్చినట్లయితే తప్పకుండా విజయం సాధించి పిఓకేని భారతదేశంలో కలిపేవాళ్లే. కానీ అవకాశాన్ని కావాలని చెప్పి మూడో వ్యక్తి జోక్యం, ఆ రోజు ఇందిరాగాంధీ విషయంలో కూడా మూడో వ్యక్తి అమెరికా జోక్యం అంటే మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని చెప్పి ఇందిరాగాంధీ సూటిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి బెదిరించి
అదే విధంగా ఇలా మూడో వ్యక్తి పదే పదే భారతదేశాన్ని పలు రకాలుగా అవమానపరుస్తుంటే, వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా, తర్వాత భారతీయ పౌరులకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లో ఉద్యోగాలు తీసేయండి అని చెప్పేసి హెచ్చరికలు చేస్తుంటే, ఈ భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు మరి ట్రంప్ కు మద్దతిస్తుంది? మరి ట్రంప్ గెలవాలని శ్రీవర్ధన్ గారి దగ్గర నుంచి సమాధానం తీసుకుందాం. ఒకసారి దత్తాత్రేయ గారి దగ్గర నుంచి కూడా